అన్న నమస్తే అన్న. నమస్తే అన్న ఏం పరిస్థితి ఎలా ఉంది? కాంగ్రెస్ పరిపాలన సంవత్సరం చూసావు కదా. ప్రజాపాలన అని చెప్పి ఏదో ప్రజల్ని మబ్బబెట్టి ఓట్లు వేసుకొని దొంగ హామీలు చెప్పి 420 హామీలు చెప్పి చాలా ఘోరమైన పరిస్థితి గ్రామంలో చూస్తున్నాం మేము. చాలా అంటే చాలా ఘోరమైన పరిస్థితి. లగచర్ల తీసుకోండి, ఇక్కడ రేవంత్ రెడ్డి చూసుకోండి, మన అల్లు అర్జున్ది పాపమైన ఈ సినీ ఇండస్ట్రీ తెలంగాణలో కేసీఆర్ చాలా ఇండస్ట్రీ చాలా పైకి లేపిండు. ఐటీ మినిస్టర్ ఆయన ఈ తెలంగాణలో నాకు ఐటీ మన ఇండస్ట్రీ గ్రిప్పు లేదని చెప్పేసి ఒక అల్లు అర్జున్ ట్రీట్ చేసి ఆయన దగ్గర 100 కోట్లు తీసుకొని ఒక ల్యాండ్ విషయం, ఆ ల్యాండ్ పరిస్థితి, ఆ ల్యాండ్ నాకు కావాలని చెప్పి ఇలా రేవంత్ రెడ్డి కూతురు అడిగితే నాకు ఆ ల్యాండ్ నచ్చింది డాడీ అంటే ల్యాండ్ కోసము ఆయన ట్రీట్ చేసి ఆయన ఇమేజ్ చాలా చాలా డౌన్ చేయడం చాలా బాధ. ఇంకోటి రుణమాఫీ అన్నాడు. రుణమాఫీ మా ఊరికి అన్నసారికే రండి, మా నారాయణఖేడ్ మండల్ అన్నసాగర్ మా ఊరికే రండి. 2 లక్షల రుణమాఫీ, రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, కౌలు రైతుకి ఇస్తున్నావు, మళ్ళీ తులం బంగారం ఇస్తున్నావు, 2500 మహిళలకు 500 సిలిండర్ అంటే నేనే 1000 రూపాయలు తెట్టి తీసుకుంటున్నా సిలిండర్. ఈయన ఏం మార్చిండు? 1 ఇయర్ పాలన జస్ట్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండు, ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్. రేవంత్ రెడ్డి అన్నట్టు ఆయన తెలంగాణలో జీరో, కాంగ్రెస్ ప్రభుత్వమే జీరో. నేషనల్ పార్టీ గ్రామంలో పట్టించుకోరు, స్టేట్లో పట్టించుకోరు. ఆయనకి ఏం ఈ స్టేట్ కాకపోతే నెక్స్ట్ స్టేట్లో గెలుస్తామని ఆ ధీమా ఉంటుంది. కానీ గవర్నమెంట్ అంటే 100% ఫెయిలియర్ గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిలియర్. ఇప్పటివరకు తీసుకొచ్చినటువంటి పథకాలు నీకేం నచ్చలేదా? ఏమొచ్చినాయి చెప్పండి ఒకసారి మీరు. మహిళలకు ఉచిత బస్సు ఇచ్చారు కదా. ఉచిత బస్సు ఎవరు కొట్టుకొని చచ్చిపోతారు అన్న. నిన్న మేము వస్తుంటే, మొన్న ప్రభుత్వం మేము వస్తుంటే చాలా అసలు ఆధార్ కార్డు ఫ్రీ ఉందని చెప్పేసి మహిళలు ఫుల్ ఎక్కి యాక్సిడెంట్ చేసిండు. ఆ డ్రైవర్ పాపం ఆయన వేజిడో ఏమైందో ఎక్కడం వల్ల ఫుల్ క్రష్ ఉన్నది అలా బస్లో. ఆ ఢీ కొట్టేసి పాపం అసలు రేవంత్ రెడ్డి గలీజ్గా బండనాథ్ బూతులు తిడుతున్నా. నేను లైవ్లో ఉన్నాడా. చాలా ఘోరమైన పరిస్థితి. మొత్తం రేవంత్ రెడ్డి అలా మంత్రివర్గంలో ఏమో విద్యాశాఖ మంత్రి లేడు, ఓ విద్య శాఖ లేడు, ఈయన ఓన్లీ ఓ మంత్రి చేయలేడు, డైరెక్ట్ ఎంపీ, సీఎం, జెడ్పీసీ ఏదో అంటే ఏదో మన ఏడంటే ఏడ పేగులు మెడలు వేసుకుంటా, లాగుల తొండలు జొరగొడతా, గుడ్ల ఊలు పోసి ఆడుకుంటా. ఏంది నీకు అసలు ఏమన్నా మైండ్ సెన్స్ ఉందా? నువ్వు ఒక సీఎం, అది మర్చిపోతున్నట్టు. నువ్వు ఏమన్నా నాకు సీఎంగా గుర్తించినాడే, నీకు ఎవరు గుర్తిస్తారు? నీకు సీఎం బి గుర్తిస్తలేరు. ఇప్పటికీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి ఫెయిలియర్ గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వమే ఫెయిలియర్, ఇది ఫిక్స్. ఇంకా మీరు గ్రామంలో సర్వే చేస్తున్నట్టు చేసుకోండి. ఈ స్థానిక ఎలక్షన్లు 1 ఇయర్ అవుతుంది, ఎందుకు పెడతలేవు? నీకు భయం, నీకు మొట్టమొదటి పాయింట్ భయం పట్టింది. కాంగ్రెస్ ఏమన్నా అంటే కాంగ్రెస్ జెండా ఏంటి ఏం ఎగిరిస్తావు నువ్వు? కాంగ్రెస్ అసలు స్థానిక ఎలక్షన్లో 100% టీఆర్ఎస్ జెండా ఎగురుతుంది ప్రతి గ్రామంలలో. మళ్ళీ వచ్చేది మా టీఆర్ఎస్ గవర్నమెంటే, మా కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తా ఉంటున్నారు కదా, దాని మీద కేటీఆర్ అరెస్ట్ చేస్తే తెలంగాణ కళ్ళలో అంటే చాలా రేవంత్ రెడ్డికి చాలా ఇక ఆయన ఏడ తిరిగినా కేసీఆర్కి అరెస్ట్ చేస్తే ఇక రేవంత్ రెడ్డి బయటకు వస్తున్నట్టు ఒక 100-500 మంది సెక్యూరిటీ పెట్టుకుని రావాలి. లేదంటే విమానం మోగుతుంది రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయరు. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. ఒక మంత్రికి ఏం చెప్తాడో పొద్దున ఏం చెప్తాడో మంత్రికి తెలియదు, సీఎం మళ్ళీ నెక్స్ట్ డే ఏం చెప్తాడో వాళ్ళకి తెలియదు, ఎవరు ఏం చెప్తారో వాళ్ళకి అర్థమైతలేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎలా ఉంది సార్ కాంగ్రెస్ పరిపాలన సంవత్సరం చూశారు కదా? చాలా ఘోరంగా ఉంది సార్. ఇప్పటి పరిస్థితులు అయితే మా నారాయణఖేడ్ విషయానికి వస్తే, నేను పుట్టినప్పటి నుంచి చేయని అభివృద్ధి మా భూపాల్ రెడ్డి గారు చేశారు సార్. నేను హైదరాబాద్లో 96కి వచ్చాను సార్. మాకు రావడానికి హైదరాబాద్కి 8 గంటలు పడేది అప్పుడు. ఇప్పుడు ఒక 2 గంటల లోపల మేము విలేజ్కి చేరుతున్నాం. ప్రతి కాన్స్టిట్యున్సీకి కూడా మంచి రోడ్లు వేసిండు, మంచి ఇది చేసిండు, మార్కెట్ యార్డ్లు చేసిండు, మళ్ళీ పత్తి మిల్లు తెప్పించిండు. కొన్ని ఉపాధి కల్పించే పనులు మా భూపాల్ రెడ్డి గారు చేశారు. మేము ఇక్కడ హైదరాబాద్లో ఉండి కూడా మేము ఊరు సైడ్ పోయి మళ్ళీ ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత ఊరు సైడ్ కూడా మేము ల్యాండ్ కొనుక్కునే స్తోమతకు పెరిగినాం అనమాట. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ల్యాండ్లు అమ్మే పరిస్థితి వచ్చింది. ఎవరు కొనే నాదుడు కూడా లేనట్టు, సంవత్సరానికి కొనే నాదుడు కూడా లేడు. ఇప్పుడు మేము అప్పుడు 40 లక్షలు 50 లక్షలు పెట్టి కొన్నదానికి ఇప్పుడు 10-20 లక్షలు కూడా ఇవాడు అడగడానికి లేనట్ల దారుణంగా రియల్ ఎస్టేట్ కూడా పడేసిండు. చాలా కష్టం ఉంది సార్. నిర్ణయాలు అయితే చాలా హైడ్రా వచ్చిన నుంచి అయితే అసలు హైదరాబాద్లో మా నారాయణఖేడ్ సైడ్ వాళ్ళు కూడా ఇక్కడ చిన్న బీద బతకడానికి వచ్చిన వాళ్ళు భూములు కొన్న తర్వాత కూడా ఏ చెరువులో పోతుందనే భయంతో ఇంకా కూడా వాళ్ళ అన్నం తినే పరిస్థితి కూడా లేదండి.
ఓకే అంత ఘోరంగా ఉంది. దాని మీద మార్కెట్ అలా అయిపోయింది. మరి హైదరాబాద్ వచ్చిన తర్వాత మార్కెట్ చాలా ఘోరం అయిపోయింది సార్. అసలు బిజినెస్ లేవు ఇక్కడ, టిఫిన్ సెంటర్ నడుస్తలేవు, గప్చెప్పులు నడుస్తలేవు, ఏవి కూడా నడుస్తలేవు. చాలా మార్కెట్ అయితే చాలా డౌన్ ఉంది సార్ ఇప్పుడైతే. మరి ఇప్పుడు దాకా తీసుకున్న నిర్ణయాలు కనుక చూసుకుంటే మహిళలకు ఉచిత బస్సు ఇచ్చాడు కదా, దాని మీద దాని వల్ల అయితే కొట్లాడే తప్ప మరే ఏది లేదు సార్. దాని మీద లేడీస్ మాత్రం కొట్లాడుతారు. చాలా ఘోరం ఉంది సార్. అది కొన్ని రైతులకు ఏమైనా న్యాయం జరిగిందా? రైతులకు ఏం న్యాయం జరగలేదు సార్. ఇంకా అది మన రుణమాఫీ కూడా అందరికి కాలేదు సార్. ఇంతవరకు కూడా రుణమాఫీ కాలేదు, రైతులకు న్యాయం లేదు. మళ్ళీ పంటకి ఇప్పుడు కొంతమందికి షరతులు పెట్టి విధిస్తుంటుండు. కేసీఆర్ ఉన్నప్పుడు అందరికి కూడా ఇచ్చిండు రైతు బంధువు. చాలా పుణ్యాత్ముడు సార్ కేసీఆర్. ఇప్పుడు అసలు నాయకుడు చాలా కోల్పోయినరు. చాలా బాధ అనిపిస్తుంది సార్ అందరికి కూడా. ఇప్పుడు మరి కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తా ఉంటున్నారు. అదేదో ఉత్తిత్తే సార్, ఏదో డ్రామా ఆడడానికి, ఇది ఇవన్నీ కాలం గడిపి ఇక కొన్ని రోజులు గడపడానికి మాత్రమే ఇది ఒక ఇష్యూ తెచ్చారు అంతే సార్. ఓకే, శాఖలు కూడా విస్తరించకుండా ఆయన దగ్గరే పెట్టుకున్నాడు. ఇంకా కొన్ని శాఖలు, హోంశాఖ ఆయన దగ్గరే ఉంది. దొరల పాలన రాజరికం అట్లనే ఉంటది కదా సార్. వేరే వాళ్ళకి ఇస్తే అవన్నీ నా దగ్గరికి ఏం పోతే మళ్ళీ వాళ్ళు నా మాట అయినారని ఉంచుకుని ఉండొచ్చు సార్. ఓకే, ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటాం? నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్, మున్సిపాలిటీ అలాగే పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు పెడితే టీఆర్ఎస్ ఘన విజయంగా గెలుస్తా సార్. ఏమాత్రం డోకా లేదు. కేసీఆర్ మాత్రం అందరికీ తండ్రి లాంటి వాడు. పెద్ద అందరికీ, అన్ని కులాల వారికి, అన్ని వర్గాల వారికి సామాజిక న్యాయం చేసిండు. ఇప్పుడు ఇది జరగట్లేదని నా అభిప్రాయం సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఏందన్న పరిస్థితి ఎలా ఉంది? కాంగ్రెస్ పరిపాలన కాంగ్రెస్ వచ్చింది కానీ ఇప్పటి వరకు చేసింది ఏం లేదు. అన్ని ఏదో 6 గ్యారంటీలని అన్ని ప్రజలను మోసం చేయడానికి అన్ని చెప్పి ఇప్పటి వరకు చేసింది ఏం లేదు. అన్ని ఇబ్బందులు పెట్టడానికి తప్ప వాళ్ళు చేసేది అయితే ఏం లేదు. బాగా చేసామంటున్నారు, బాగా చేసేది ఏం లేదు. అంతా మాటలు చెప్పి సోషల్ మీడియా తప్ప చేసేది ఏం లేదు. అన్ని ఫోటోలు తీస్తే పెట్టుడే తప్ప. మా డిస్ట్రిక్ట్ లో, ములుగు డిస్ట్రిక్ట్ లో సీతక్క ఉన్నది. సోషల్ మీడియా ఫోటోలు వాగుల వంకల చేసింది మాత్రం ఏముండదు. కనీసం ఏ పని కూడా చేయడానికి కూడా చేత కాదు. పసరా నుంచి ఏటు నగరానికి ఒకప్పుడు రోడ్డే లేదు. కేసీఆర్ సార్ వచ్చినాక పసరా నుంచి ఏటు నగరానికి రోడ్డు, వాటర్ కానీ, కనీసం మంచి మంచి రైతులకు రేట్లు కానీ, పండించిన పంటల వరకు రేట్లు కానీ అన్ని విధాలుగా బాగుండేది. మా ఏరియాకి అయితే అసలు చాలా 24 hours కరెంట్ అయితే అసలు అదొక అదృష్టం. చాలా బాగా చేసాడు. మాకు ఒక మెడికల్ కాలేజ్ కూడా ఇచ్చాడు ములుకు. కానీ సీతక్క వచ్చి అన్ని సోషల్ మీడియాలు తీసాడు తప్ప చేసేది ఏముండదు. అన్ని వారంటీలు అంటారు, గ్యారంటీ అంటారు, ఇది ఇస్తాం అది ఇస్తామని. ఇప్పటి వరకు ఏది కూడా చేసింది లేదు. రుణమాఫీ అన్నారు, అది మధ్యలో పోయింది. గ్యారంటీలు, లారీలు గ్యాస్ ఫ్రీ, అన్ని ఫ్రీ అన్నారు, అవి మధ్యలో పోయినాయి. ఇలాంటి అన్ని అంతా వేస్ట్ పనులు చేసుకుంటున్నాడు తప్ప తెలంగాణని అప్పుల పాలు చేసాడే తప్ప అవన్నీ అబద్ధాలు. ఒక 1 yearనే 13,67,00,000 ఎంతో చేసండి ఇప్పుడే. ఒక 1 yearకే ఇంత చేస్తే ఇంకా 5 years, ఇంకా 4 years ఉన్నది, ఇంకెంత చేస్తాడు? ఇప్పుడు మిగతా ఇంకా తెలంగాణ ప్రజలు బతకడానికి కూడా అవకాశం లేకుండా 10 years వెనక పోవడానికి చేస్తున్నారు ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇది కరెక్ట్ కాదు. కేసీఆర్ సార్ ఉన్న రోజులు చాలా మనిషికి ఎన్ని అవసరం అన్నీ ఉన్నటువంటి ఏమేమి అవసరం ఉన్నాయో అన్ని పథకాలు తీసుకొచ్చాడు. ఈరోజు కనీసం ఈ చెప్పిన 6 గ్యారంటీలకే గ్యారంటీ లేదు. ఇలాంటి పనులు చేసుకుంటూ ఉండడం ఇది కరెక్ట్ కాదు. మరి అరెస్టుల సంగతి ఏంది? అసలు చాలా రాష్ట్రాల్లో చాలా అరెస్టులు జరుగుతున్నాయి. అరెస్ట్ చేయడానికి ఒకవైపు రైతుల అరెస్టులు, అల్లు అర్జున్ అరెస్టులు, తర్వాత కేటీఆర్ గారు అరెస్ట్ అంటున్నారు. ఎవరు మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఉంటే అది అంత కరెక్ట్ కాదు. వాళ్ళు దమ్ముంటే చేయమను, మళ్ళీ ఎలక్షన్ పెట్టమను. ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ సారే వస్తాడు. ఏంటంటే ప్రజలు నమ్మి 6 గ్యారంటీలు అనగానే నమ్మి చాలా మంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు. అదే విషయం. చాలా ఈ కాంగ్రెస్ అయితే బాగాలేదు. 100% ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చాలా 0. రేవంత్ రెడ్డి గారు చేసేటి అయితే అసలు ఎవరికి కూడా నచ్చలేదు ఇప్పటి వరకు. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్.